హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళ్ చూసేసే ఉంటారు. తెలంగాణలోని 10th వాళ్ళ ఎగ్జామ్స్ అనేవి పూర్తయిపోయాయి. అలాగే రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ ఒకవేళ రిజల్ట్స్లో ఫెయిల్ అయిన వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. మనకి దానికి సంబంధించి డేట్స్ కూడా వచ్చేసాయి. మనం ఈ వీడియోలో చూసి ఆ డేట్స్ తెలుసుకుందాం. జూన్ 3 నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. విద్యార్థులు మే 16 లోపు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించాలి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించనున్నారు. ఒక్కో సబ్జెక్టుకు రీకౌంటింగ్ ₹500, రీవెరిఫికేషన్కు ₹1000 చెల్లించాల్సి ఉంటుంది. సో మనకి జూన్ 3 నుంచి స్టార్ట్ అయ్యి 13 వరకు జరుగుతాయి. అలాగే మార్నింగ్ సెషన్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. 9:30 నుండి 12:30 వరకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఫీ అనేది రీకౌంటింగ్కి మీరు అప్లై చేస్తే 500 అవుతుంది. అలాగే రీవెరిఫికేషన్కి చేస్తే ₹1000 అవుతుంది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాల కోసం ఎదురు చూడకుండా సప్లిమెంటరీ పరీక్షలు రాయాలి అని బోర్డు సూచించింది. సో మనకి 500 అలాగే ₹1000 అనేది మెన్షన్ చేశారు. మీకు ఎవరికైతే రిజల్ట్స్ అనేవి దగ్గరలో పాస్కి దగ్గరగా ఉంటే మీరు రీవెరిఫికేషన్కి కానీ రీకౌంటింగ్కి కానీ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం టైం టేబుల్ చూద్దాం. తేదీ పరీక్ష 3/6/2025 మొదటి భాష. నెక్స్ట్ 4th డేట్ 6th month 2025 ద్వితీయ భాష. నెక్స్ట్ 5th డేట్ 3వ భాష ఇంగ్లీష్. నెక్స్ట్ 6th డేట్ మ్యాథమెటిక్స్. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే డే బై డే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. థర్డ్ తర్వాత ఫోర్త్ తర్వాత ఫిఫ్త్ తర్వాత 6th డే బై డే ఉంది. గ్యాప్ అనేది లేదు ఎగ్జామ్స్కి. సో అందరూ ప్రిపేర్ అయ్యి వెళ్ళి రాయండి. నెక్స్ట్ 6th డేట్ మ్యాథమెటిక్స్ అండ్ 9th డేట్ ఫిజికల్ సైన్స్, 10th డేట్ బయాలజికల్ సైన్స్, 11th డేట్ సోషల్ స్టడీస్, 12th డేట్ OSSC మైన్స్ లాంగ్వేజ్ పేపర్ 1. నెక్స్ట్ 13th డేట్ OSSC మైన్స్ లాంగ్వేజ్ పేపర్ 2. మనకి ఇక్కడ 6th డేట్ తర్వాత మనకి ఇక్కడ 7th అలాగే 8th 2 days అనేవి హాలిడేస్ వచ్చాయి. నెక్స్ట్ 9th నుండి కంటిన్యూ ఉంది. 9 అలాగే 10, 11, 12, 13. సో ఇవన్నీ కంటిన్యూగా ఉన్నాయి. మధ్యలో ఒక జస్ట్ 2 days అనేది రావడం జరిగింది. మ్యాథమెటిక్స్ తర్వాత మనకి 2 days హాలిడేస్ వచ్చాయి. ఎవరైతే సప్లీ ఎగ్జామ్స్ రాయబోతున్నారో అందరికీ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. సో మీ బెస్ట్ ఇవ్వండి. వచ్చినా రాకున్నా మీరు ఏదో ఒకటి అటెంప్ట్ చేసి రండి. మీకు క్వశ్చన్స్ వస్తలేవు అని వదిలిపెట్టి రాకండి. అలా వస్తే మళ్ళీ మార్క్స్ అనేది తక్కువ వస్తాయి. మీకు క్వశ్చన్ వచ్చినా రాకున్నా మీరు ఏదో ఒక క్వశ్చన్ 1-2 క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళండి. వచ్చినా రాకున్నా మీరు చదివిని మొత్తం అవే రాసేసి రండి. ఎక్కడికి వెళ్ళి మీరు పేపర్స్ నింపేసి రండి. అంతే, పాస్ అవుతారు పక్కా. ఇది సప్లీ ఎగ్జామ్ కాబట్టి అంతేం టైట్ ఉండదు. మనకి పడే లెక్చరర్ని బట్టి ఉంటుంది. సో మీరైతే 1-2 క్వశ్చన్స్ చూసుకొని వెళ్ళండి. మీకు చదివింది వచ్చినా రాకున్నా ప్రతి ఒక్కటి అవే నింపేసి రండి. పేజెస్ నింపండి, మెయిన్ పేజెస్. ఖచ్చితంగా పాస్ చేస్తారు. సో అందరు మంచిగా రాయండి ఎగ్జామ్. టైం టేబుల్ని బట్టి మీకు ఏ ఎగ్జామ్ అయితే రాయబోతున్నారో ఆ ఎగ్జామ్ని చూసుకొని ఏ రోజు ఉందో క్లారిటీ చేసుకొని చక్కగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి రండి. ఫెయిల్ అయ్యాం అంటూ ఏం ఫీల్ అవ్వకండి. డోంట్ వరీ, ప్రాబ్లం ఏం లేదు. ఈసారి ఖచ్చితంగా ఏదో ఒక క్వశ్చన్ని మొత్తం వచ్చినా రాకున్నా ఏదో ఒకటైనా సొల్లు అయినా సరే రాసి రండి. అంతే, పాస్ అయితే పక్కా అవుతారు. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.